అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు వచ్చి అత్తా కోడళ్ళ మధ్య ప్రేమ. ఆరంభం. వీరమ్మ గారు గ్రామంలోని పెద్ద మనిషిగా పేరు పొందారు. ఆమె మంచితనానికి, సహకారాలకు గ్రామస్తులందరూ అభిమానులు. వీరమ్మ గారికి ఒకే కొడుకు రాజు. అతనికి పెళ్లి జరిపి కొత్త కోడల మేఘనను ఇంటికి తీసుకువచ్చారు. మేఘన విద్యావంతురాలు అయితే పల్లెటూరు జీవితం కొత్తగా అనిపించేది. మేఘన పట్టణంలో పెరిగిన కారణంగా వ్యవసాయానికి, గ్రామీణ జీవితానికి పెద్దగా పరిచయం లేదు. ఆమె తల్లి చనిపోయిన తర్వాత తండ్రి అండతో మాత్రమే పెరిగింది. వీరమ్మ గారు ఆమెకి అమ్మలా ఉండాలని నిర్ణయించుకున్నారు. మొదటి రోజులో మేఘన ఇంట్లో పనులు చేయడానికి ఆచూకీగా ఉండేది. కానీ వీరమ్మ గారు ఆమెను నెమ్మదిగా ప్రతి పనిలో భాగస్వామిని చేశారు. ఒకరోజు రాజు తన ఉద్యోగం కోసం సిటీకి వెళ్లాల్సి వచ్చింది. ఇది వీరమ్మ గారి కుటుంబానికి ఆర్థిక ఒత్తిడిని తెచ్చింది. ఇంటి ఖర్చులు ఎలా నిర్ణయించాలనే ఆలోచన వీరమ్మ గారిని కలవరపరిచింది. అప్పుడు మేఘన తన వంతు సాయంగా ఏదైనా చెయ్యాలని ముందుకు వచ్చింది. మొదట మేఘనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె వీరమ్మ గారితో చర్చించి తనదైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త ఆదాయం తెచ్చే ఐడియా గురించి ఆలోచించింది. ఒకరోజు వీరి తోటలో నడుస్తూ ఒక పాత నిమ్మ చెట్టుని చూశారు. అప్పుడే వీరమ్మకు మేఘన ఒక ఆలోచన చెప్పింది. నిమ్మకాయల వ్యాపారాన్ని ప్రారంభించడమే ఆర్థిక సమస్యకు పరిష్కారం అవుతుందని. వీరమ్మ, మేఘన కలిసి ఒక చిన్న నిమ్మ చెట్టు నాటారు. రోజు తెల్లవారుగానే మేఘన నీళ్లు పోయటం, ఎరువులు వేయడం మొదలుపెట్టింది. వీరమ్మ తన అనుభవంతో చెట్టు సంరక్షణలో తోడ్పడింది. గ్రామస్తులు ఎవరైనా ఏం చేస్తుంది అని అడిగితే వీరమ్మ నవ్వుతూ, మా కోడలు వాడిన చేదు నిమ్మకాయలను మధురమైన సప్తహేక పచ్చడిగా మార్చబోతుంది అని చెప్పింది. నెలల తర్వాత నిమ్మ చెట్టు బాగా పండింది. మేఘన నిమ్మకాయలతో పచ్చట్లు, నిమ్మరసం, సబ్బులు మొదలైన ప్రొడక్ట్స్ తయారు చేయడం ప్రారంభించింది. వీరమ్మవి మార్కెట్లో అమ్మి కొంత ఆదాయం తెచ్చింది. వారి కష్టానికి మంచి ఫలితం రావడం మొదలయ్యింది. మొదట తమ ఉత్పత్తుల అమ్మకాలు కష్టంగా అనిపించిన మేఘన తన సిటీ పరిజ్ఞానం ఉపయోగించి ప్యాకింగ్, మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది. వీరమ్మ గారి గ్రామంలో సీనియర్ వ్యక్తులతో మాట్లాడి తమ ప్రొడక్ట్స్ కోసం ఆర్డర్స్ తెచ్చే ప్రయత్నం చేశారు. ఇది కేవలం వ్యాపారం కాదు, వారి అనుబంధాన్ని మరింత బలపరిచే అవకాశం కూడా అయ్యింది. ఒకరోజు వీరమ్మ చెట్టు కింద కూర్చొని తన మామయ్య ఇంట్లో తనను ఎలా ఆదరించి పెంచారో మేఘనకు చెప్పారు. ఇది విని మేఘన కళ్ళల్లో నీళ్లు ఆగలేకపోయాయి. వీరమ్మని గట్టిగా పట్టుకొని, మీరు లేకపోతే ఈరోజు నేను ఇంత ధైర్యంగా ఉండేదాన్ని కాదు అని చెప్పింది. కొన్ని నెలల తర్వాత ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంది. గ్రామస్తులు వీరమ్మ గారిని, మేఘనను స్ఫూర్తిగా తీసుకున్నారు. నిమ్మ చెట్టు వారి జీవితానికి మార్గదర్శిగా నిలిచింది. అత్తాకోడల అనుబంధం ఆ చెట్టుతో మరింత బలపడింది. ఇలాంటి కథలు అందరికీ ఒక గొప్ప సందేహాన్ని అందిస్తాయి. ప్రేమ, సహనం, సహకారం ఉంటే ఎలాంటి కష్టమైనా పరిష్కారం అవుతాయి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.